హాయ్ ఫ్రెండ్స్, ప్రభు అయిన మన దేవుని నామములో అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? దేవుని కృపను బట్టి మేమును బాగున్నాం. అందరూ బాగుండాలని మహామహుడైనటువంటి దేవునికి మేము నిత్యము ప్రార్థన చేయుచున్నాం. సరే, తమిళలో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. వచ్చి ఉన్న యెహోవా ఎవరు ఏంటి, అసలు సబ్జెక్ట్ ఏంటి తెలుసుకుందామని మీలో కుతూహలంగా ఉండవచ్చు. దానికోసం నేను యెషయా గ్రంథం 40వ అధ్యాయము 10వ వచనాన్ని తీసి చదువుతున్నాను. ఇదిగో, తన బాహువే తన పక్షమున ఏల్చుండగా ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది, ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. ఇదిగో, తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వస్తున్నాడు. ఆయన యెషయా ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు ముందుగా తెలియజేసినటువంటి విషయం ఏంటంటే, యెహోవా వస్తున్నాడు, ఆయన బహుమానం ఆయన ఎద్దున్నది, ఆయన చేయి ప్రతీకారం ఆయనకు ముందుగా నడుచుచున్నది. ఎవరు ఈ వచ్చుచున్నటువంటి యెహోవా ఎవరు? యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో 3వ వచనం నుండి 5వ వచనం వరకు చూచినట్లయితే, ఆలకించుడి. 3వ వచనం నుండి 5వ వచనం వరకు నేను చదువుతున్నాను. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళం చేయుడి. 4వ వచనం, ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. 5వ వచనం, యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులో దాన్ని చూచెదరు. ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. జరగబోయే సంఘటన గురించి తెలియజేస్తున్నాడు. ఏం సంఘటన జరగబోతుందంటే, యెహోవా వచ్చుచున్నాడు అనేటువంటి సంఘటన జరుగుతుంది. ఆ వచ్చుచున్నటువంటి యెహోవా ఎవరు? లూకా సువార్త 3వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు మనం చదువుదాం. అంతటా అతడు వచ్చి, ఎవరు? బాప్తిస్మిచ్చు యోహాను, పాపక్షమాపణ నిమిత్తం మారు మనస్సు విషయమై బాప్తిసం పొందవాలని యోర్దాను నది ప్రదేశమందంతటా ప్రకటించుచుండెను. 4వ వచనం, ప్రభువు మార్గము సిద్ధపరచుడై ఆయన త్రోవలు సరళము చేయుడి, ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్నని వగును, కరుకు మార్గములు నున్నని వగును. 6వ వచనం, సకల శరీరులు దేవుని రక్షణ చూచెదరు అని అరణ్యములో కేకవేయుచున్న ఒకని శబ్దం అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగెను. చూడండి, యెషయా ముందుగా ప్రవచించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వస్తున్నారు, ఆయనకు ముందుగా మార్గము సిద్ధపరచుటకు అరణ్యములో ప్రకటించుచున్న ఒకని శబ్దము అని యెషయా ద్వారా దేవుడైనటువంటి ప్రభువు మరి ముందుగా తెలియజేసి ఉన్నాడు. 16వ వచనంలో చూద్దాం. లూకా సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తిస్మిచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటికైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును. ఎవరు? ఇదిగో, నాకంటే శక్తిమంతుడు ఒకడు వస్తున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటికైనను నేను పాత్రుడను కాను అని బాప్తిస్మిచ్చు యోహాను ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనం గమనించండి, మత్తయి సువార్త 3వ అధ్యాయంలోకి వెళ్ళి కొన్ని విషయాలు చూద్దాం. 11, 12 వచనాలు. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును. 12వ వచనం, ఆయన చేతిలో ఉన్నది, ఆయన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. ఇక్కడ చూడండి, ఈ వచనము మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి తెలియజేస్తున్నాడు. ఆయన చేతిలో ఉన్నది. ఇది ఎంత ఒక వ్యవసాయదారుడు ఆ కళ్ళమును శుభ్రం చేసి మంచి విత్తనాలను సేకరించి పొట్టును తాలు గింజలు అంటారు. ఈ తాలు గింజలను సపరేట్ చేసి పొట్టును ఆరని అగ్నితో కాల్చివేయను. ఇది యెషయా గ్రంథం 40వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడిన విషయాన్ని మరొకసారి చదువుదాం. ఆయన, ఈ పార్ట్ వరకు చదువుతున్నాను, సెకండ్ పార్ట్ వరకు. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది, ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. ప్రతీకారం ఎవరు చేస్తున్నారు? ఎవరు బహుమానం ఇస్తారు? ఇక్కడ బాగా గమనించండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడినట్టు ఉపమానము, ఇక్కడ చెప్పబడినటువంటి ప్రవచనము రెండిటిని కంపేర్ చేసి మనం చూచినట్లయితే మనకు ఒక విషయం తెలుస్తుంది. ప్రభువు అయిన యేసుక్రీస్తు వారే మనకు ప్రతిఫలం దయచేయను. మీరు ముందుకెళ్ళి చదవాలంటే పెద్ద సబ్జెక్ట్ మనం చెప్పుకోగలం. వీడియోస్ లెంత్ ఎక్కువ అవుతుంటాయి.
ఉంటాయి కాబట్టి మనం చెప్పుకోం. తీర్పు దినం గురించి మనం కొన్ని వీడియోస్ లో మరి రాబోయే రోజు వీడియోస్ లో చెప్పుకుందాం. మరి ఇప్పుడైతే ఈ యొక్క వచ్చుచున్న యెహోవా ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన బహుమానము ఆయన యుద్ధ ఉన్నది, ఆయన ప్రతీకారము ముందుగా నడుచుచున్నది ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఇది గమనించాలి. ఇది ఏంటంటే కొంతమంది అనుకుంటారు ఆయన ఏం ప్రతీకారం చేశాడు, ఆయన ఏం ప్రతీకారం చేయలేదు కదా, ఆయన ఏమైనా ప్రతీకారం చేశాడా? కొరడాలతో కొడుతుంటే మౌనంగా ఉన్నాడు, ఉమ్మి వేస్తుంటే ఆయన మరి మౌనంగా ఉన్నాడు, అవమానిస్తుంటే భరించాడు. ఇదే ఆయన ప్రతీకారం చేసింది? చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది ప్రియులారా, మనం గమనించాల్సినటువంటి విషయం చాలా ఉన్నది. అదేమనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరణించి పునరుద్ధానుడైన తర్వాత చాలా సంఘటనలు జరిగాయి, ఆయన ప్రత్యక్షతలు జరిగాయి. ఆయన రోమన్ ప్రభుత్వాన్ని, చక్రవర్తుల పరిపాలనను తీసివేసినట్టుగా, ఆ తర్వాత ఆయన రాజ్యాన్ని స్థిరపరిచి బలపరిచినటువంటి విషయంగా మనం చూడొచ్చు. దాని మీద దేవుని రాజ్యం మీద కూడా మంచి లెసన్ చేద్దాం. దేవుని రాజ్యము ఈ రోజు ఉన్నటువంటి సంఘమునకు ఆయన శిరస్సు. కాబట్టి మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకు రక్షకుడై ఉన్నాడు, అలాగే యాజ్ వెల్ యాజ్ ఆయన ప్రతీకారం చేయు దేవుడై ఉన్నాడు. గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఒక్క రోజుకు ఒక అంశం మనం తెలుసుకుందాం. పాత నిబంధన కాలంలో యెహోవాగా చెప్పబడినటువంటి ప్రభువు యెహోవా అని చెప్పబడినటువంటి లేఖనాలు ఈ రోజు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారికి అప్లై అవుతాయి. కాబట్టి ఆ అప్లికేషన్ అనేటువంటిది కొత్త నిబంధనలో అనేక సందర్భాలు ఉన్నాయి. రోజుకు ఒక సందర్భాన్ని మనం డీటెయిల్ గా చర్చించుకుందాం. అన్ని ఒక్కసారి మనం వినలేము, దాన్ని అర్థం చేసుకోలేము. రోజుకు ఒక అంశం గురించి చూడొచ్చు. కాబట్టి నేను మీకు అన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను, నేర్పిస్తాను. దేవుని కృపను బట్టి మనందరము ఆయన కృపలో వర్ధిల్లునట్లు ఆయన సహాయం మనకు తోడై ఉండి నడిపించునుగాక. కొత్త నిబంధన యెహోవా ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన అట్ ది సేమ్ టైం తండ్రి అయిన యెహోవా ఉన్నాడు, కుమారుడైన యెహోవా, ప్రభు అయిన యెహోవా అని పిలువబడ్డాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. శ్రద్ధగా విన్నందుకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్.